తులారాశి వారికి ఈరోజు పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారితో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో ఈరోజు ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయాలు సాధించే అవకాశం కూడా అధికంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి విషయంలో సోదర వర్గం వారితో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తీరే అవకాశం ఉంది కాబట్టి అటుపై ప్రయత్నం చేయడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. ఆస్తి వివాదాలు కూడా బాగా చుగాకపరుస్తాయి. బంధువర్గం వారితో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని మార్పులు ఏవైతే జరుగుతాయో అవి కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు, సినీ టీవీ కళాకారులకు ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా అనుకున్న అవకాశాలు కష్టమని చెప్పవచ్చు. మహిళలకు ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిరాశ అధికమవుతుందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకలసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశులు ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. గతంలో తీసుకునే కొన్ని నిర్ణయాలను కానీ లేదా ఒప్పందాలను కానీ వాయిదా వేయడం కానీ లేదా రద్దు చేయడం కానీ చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి బాగా చుక్కకపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు, పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి చిక్కులు, సమస్యలు తప్పకపోవచ్చు. సినీ కళాకారులు కూడా కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలో కూడా గౌరవ మర్యాదలు మరింతగా పొందుతారు. పోటీ పరీక్షలకు ఎవరైతే మకర రాశి వారు హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులను ఈరోజు విజయాలు వరిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో మంచి అవకాశాలను సంపాదిస్తారు. మహిళలు శుభ వర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వాడకలసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. సన్నిహితులు, శ్రేయభిలాషులతోటి మనస్పర్ధలు ఏమైనా ఒకటి తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. మీనరాశి మహిళల విషయానికి వస్తే ప్రధానంగా ఏంటంటే కొంతవరకు వీరిని చంచల స్వభావంగా చెప్పవచ్చు. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అంటున్నప్పుడు కొంతవరకు వీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఏదైనా ఒక కీలక సమస్యలు ఎదురైనప్పుడు ఏంటంటే మీనరాశి మహిళలు నిర్ణయాలు తీసుకోలేక కొంతవరకు ఇబ్బంది కావడం, కొంతసేపు ఈ నిర్ణయం, కొంతసేపు ఇది కాదు ఇంకోలా, మరి కొంతసేపు ఇంకోలా అని చెప్పి అంటుంటారు. ప్రధానంగా వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం కానీ లేకపోతే వారి నమ్మిన వ్యక్తుల యొక్క ప్రభావం కానీ వీరు తీసుకునే నిర్ణయాల మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే సొంత నిర్ణయాలు తీసుకోలేక కొంతవరకు మీనరాశి మహిళలు ఇబ్బంది పడడం వల్ల వారి మీద ఇతరుల యొక్క ప్రభావం అధికంగా ఉండి దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని సందర్భాల్లో విజయాలు సాధించడం, కొన్ని నిర్ణయాల్లో వీరికి సలహాలు ఇచ్చేవారు మంచి వ్యక్తులు కాకపోతే లేకపోతే వారికి సరైనటువంటి తెలివితేటలు లేకపోతే వీరు కొంతవరకు ఆ నిర్ణయాలను అమలు చేసి ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం పట్ల మీనరాశి మహిళలు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే అంశాలను మాత్రం చక్కగా వీరు ఊహించగలుగుతారు. ఈ విషయంలో వీరికి చాలా అందివేశం చేయగా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు. ఒకటి ఏంటంటే చంచల స్వభావం, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడడం అయితే, మరొకటి ఏంటంటే భవిష్యత్తులో ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పి చక్కగా ఊహించగలటువంటి సమర్థత వీరికి స్వతహాగా భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా చెప్పవచ్చు. అదేవిధంగా పరలోకానికి సంబంధించినటువంటి రహస్యాలు తెలుసుకోవాలి, ఇతరులకు సంబంధించినటువంటి
రహస్యాలు కొంతవరకు తెలుసుకోవాలి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా గొడవలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి అటువంటి ఆలోచన విధానం వీరికి అటువైపుగా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జరిగేటువంటి విషయాలు లేదా వారి కుటుంబ విషయాలు అటువంటి రహస్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలనేటువంటివి కొంతవరకు ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే 10 మందితో కూడా వీడు ఎప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, వారికి దగ్గర వారుగా అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు బాగా వీరిని ఇష్టపడితే కానీ మనకు వారి రహస్యాలు తెలియజేయరు. కాబట్టి ఈ విషయంలో కొంతవరకు మీన రాశి మహిళల యొక్క ప్రవర్తన కూడా అదే విధంగా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కళారంగంలో కానీ సంగీత సాహిత్య రంగాల్లో కానీ మీన రాశి మహిళలు చక్కగా రాణించగలుగుతారు. ఈ వృత్తులు వారికి చక్కగా సరిపోతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకి సేవ ఏదైనా చేయాలి అని చెప్పి అనుకుంటే కూడా వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. తమకున్నంతలో ఏదైనా దాన ధర్మాలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా వీరెప్పుడూ కూడా అందరికన్నా ముందుంటారని చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తిలో కూడా చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తగా కూడా రాణించే అవకాశాలు మీన రాశి మహిళలకు కాస్త అధికంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వృత్తి వ్యాపారంలో రాణించే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. కొంతవరకు స్వార్థం అన్నది వీరికి కాస్త అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటపడనీయకుండా జాగ్రత్తగా వీరు ఇతరులతోటి ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో మీన రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే వారికి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మీన రాశి వారు అందరూ కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, తాము కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో, అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో వీలున్నంత వరకు కూడా పశుపక్షాదులను సేవించడం, పశుపక్షాదులకు ఆహారాన్ని నీటిని అందించే పనులు తరచుగా చేస్తూ ఉంటాం. చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు నిద్ర లేవగానే కొద్దిగా బియ్యాన్ని కానీ లేదా పప్పు ధాన్యాలను కానీ గోధుమలు లాంటివి ఉంటాయి కదా, వీటైనా సరే తీసుకుని ఏంటంటే పక్షులకు ఆహారంగా వేస్తూ ఉండాలి. అదేవిధంగా గోమాత యొక్క సేవ కూడా కాస్త వీరు అధికంగా చేస్తూ గోవుకు ఆహారాన్ని అందించడం, అదేవిధంగా ఇంటి దగ్గర ఏమాత్రం వీరికి బయట అవకాశం ఉంటే కొంతవరకు పశుపక్షాదులకు మనం నీరు కూడా అందించాలని చెప్పుకున్నాం కదా, కొంతవరకు నీటి తొట్టెలు లాంటివి ఏర్పాటు చేయడం కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. సహోద్యోగులతో ఎవరికైతే మీన రాశి మహిళలకు ఇబ్బందులు ఉన్నాయో, ప్రభుత్వ రంగ అధికారులతో ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో, అంటే వృత్తి వ్యాపారంలో ఉన్నప్పుడు కొంతవరకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అంటాం కదా, అటువంటి అధికారులతోటి కొంతమంది వ్యాపార వర్గాలు ఎప్పుడు కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఏదో ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చిందంటే అది వేరే విషయం. అలా సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారి నుంచి కొంతవరకు బెదిరింపులు కావచ్చు, లేకపోతే ఇంకొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఎవరైతే మీన రాశి వారు అందరూ కూడా ఎదుర్కొంటున్నారో, అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అటువంటి మీన రాశి అంటే ప్రధానంగా ప్రతి ఆదివారం ఏంటంటే వీలున్నంత వరకు సూర్య భగవాన్ని యథాశక్తిగా పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనీసం 11 సార్లు పఠిస్తూ సూర్యుడికి మంచినీటితోటి అర్ఘ్యం ఇవ్వడం. ఈ విధంగా చేస్తుంటే సహోద్యోగుల వల్ల కానీ, పై అధికారుల వల్ల కానీ, ప్రభుత్వ రంగ అధికారుల వల్ల కానీ ఎవరికైతే మీన రాశి వారందరికీ ఇబ్బందులు ఉన్నాయో అవి రాకుండా ఉండడానికి చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అనాథ పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు పిల్లలను చదివించలే స్తోమత లేక ఇబ్బంది పడే పేదవారు ఉంటారు. అటువంటి విద్యార్థులు చూస్తే వారి సంతానం చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. కానీ చదువుకోవడానికి కావాల్సిన ఆర్థిక స్థితిగతులు వారికి ఉండవు. దీనివల్ల కూడా విద్యార్థుల భవిష్యత్తు అందమయంగా మారుతుంది. ఆ విధంగా బీద పిల్లలు ఎవరైతే ఉన్నారో, చదువు పట్ల ఆసక్తి ఎవరికైతే అధికంగా ఉందో, చక్కగా చదువులో ఏ విద్యార్థులు అయితే రాణిస్తున్నారో అటువంటి వారికి మీన రాశి వారు కొంతవరకు వారి విద్యకయ్యే ఖర్చును భరించడం పూర్తిగానా, లేదా వారికి శక్తిని బట్టి వారు స్కూల్ ఫీజు కడతారా, వాళ్ళకి పుస్తకాలు లాంటివి కొని ఇవ్వడం కానీ ఏదైనా కూడా కావచ్చు. ఇక్కడ అటువంటివి తరచుగా చేస్తూ ఉంటే కూడా సంతానపరమైనటువంటి చికాకులు రాకుండా ఉండడానికి, అదేవిధంగా అనారోగ్య సమస్యల వల్ల కొంతమంది మీన రాశి వారిని గమనిస్తే అధికంగా డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఏదో ఒక కాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, ఇంకొక వ్యాధి అని చెప్పేసి. ఈ విధంగా ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఎవరైతే విద్యార్థులకు చదువుకు సహాయం చేస్తారో, అంటే ఎవరికైతే అవసరం ఉందో అటువంటి వారికి అని చెప్పొచ్చు, చేస్తూ ఉంటే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీన రాశి వారందరికీ కూడా బయటపడడానికి చక్కని మార్గాలు వారికి లభిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా అనురాధ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక వ్యాధి అంటూ ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఎన్ని రోజుల పాటు ఉంటుంది అన్న అంశం గురించి పరిశీలించేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రస్త ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం, దాంతోపాటుగా వాస్తు శాస్త్ర రీత్యా మనకు పని ఒత్తిడి అధికంగా ఉండి చేస్తున్న పనిని మనం సరిగ్గా చేయలేకపోవడం, పని ఒత్తిడి వల్ల సమస్యలు ఏవైతే మనకు అధికంగా కుటుంబ సభ్యులతో కానీ సహచరులతో కానీ వస్తున్నాయో వాటిని ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు ఎటువంటి జాగ్రత్త మరియు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి వారికి విముక్తి లభిస్తుంది అన్న అంశంతో పాటుగా జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక వ్యాధి అంటూ ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.